భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతం. కాల గమనంలో మరుగున పడిన అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. విష్ణువుకు తన వక్షస్థలంపై ఉన్న శ్రీవత్సం కేవలం చిహ్నం కాదని, అది విశ్వంలోని సకల కాలాలను రహస్యాలను దర్శించగల దివ్యమైన 3వ నేత్రం అని తక్కువ మందికి తెలుసు. అగ్నిదేవుడు ధర్మదేవుడికి వసుభార్యకు పుత్రుడని, ఆయన సకల యజ్ఞాలకు దేవతలకు ప్రథమ ఆహుతిని స్వీకరించేవాడని కొన్ని అరుదైన వేదాలు చెబుతాయి. బ్రహ్మదేవుడు తన హంస వాహనంపై ప్రయాణించేటప్పుడు ఆ హంసకు కాలచక్ర హంస అనే పేరు కూడా ఉందని, అది విశ్వంలోని కాలగమనాన్ని తన రెక్కల చాటున దాచి ఉంచుతుందని పురాణాలు చెబుతాయి. దక్ష ప్రజాపతి తన పుత్రులను సృష్టికి బదులుగా మోక్ష మార్గంలోకి వెళ్లమని ప్రోత్సహించినందుకు నారదుడిని నిరంతరం లోకాల మధ్య సంచరించేలా శాపమిచ్చాడని కొన్ని పురాణాలు చెబుతాయి. లంకాధిపతి రావణుడికి రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి నుండి మృత సంజీవని విద్య తెలిసేదని, దానితో మరణించిన రాక్షసులను తిరిగి బ్రతికించే శక్తి ఉండేదని కొన్ని పురాణాలు చెబుతాయి. హనుమంతుడు సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు శ్రీరాముడు ఇచ్చిన సీతమ్మ ఉంగరం జారి సముద్రంలో పడిపోగా దానిని ఒక చేప మింగి తర్వాత ఆ చేపను పట్టిన వారికి లభించిందని కొన్ని అరుదైన రామాయణ గాథలు చెబుతాయి. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని సృష్టించినప్పుడు ఆమె స్వచ్ఛతకు అద్దం పట్టే కన్నీటి బిందువుల నుండి అదృశ్య జ్ఞాన నదిభూమిపైకి ప్రవహించిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. యమధర్మరాజు తన విధులను నిర్వర్తించేటప్పుడు కొన్నిసార్లు నల్లటి పక్షి, కాకి లేదా గద్ద రూపంలో మానవుల మధ్య సంచరించి వారి కర్మలను స్వయంగా గమనిస్తాడని, ఆత్మలకు మార్గాన్ని చూపుతాడని కొన్ని ప్రాంతీయ గాథలు వివరిస్తాయి. కుబేరుడు వాస్తవానికి ఒక దేవత కాడని, పూర్వజన్మలో అర్చనానే గొప్ప యోగి అని, ఆయన తపస్సుతో భూగర్భంలోని నిధులను ఆకర్షించే శక్తిని పొందారని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. రుద్రాక్షలు శివుడు తన భయంకరమైన తాండవ నృత్యం చేస్తున్నప్పుడు కార్చిన ఆనంద బాష్పాల నుండి ఉద్భవించాయని, అవి సృష్టిలయలోని ప్రతి ధ్వనిని శక్తిని నిక్షిప్తం చేసుకున్నాయని అరుదైన ఆగమాలు వివరిస్తాయి. ఈ కథలు రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్ర సమూహాల లాంటివి. వాటిని మనం శ్రద్ధగా గమనిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పారిస్ వంటి యూరోపియన్ నగరాల్లో జరిగిన పాన్ ఆఫ్రికన్ కాంగ్రెస్లను రూపొందించడంలో W.A.B. డు బోయిస్ వంటి ఆఫ్రికన్ అమెరికన్ సైనికులు మరియు కార్యకర్తల పాత్ర చాలా కీలకమైనది. ఇది వలసవాదం నుండి విముక్తి మరియు జాతి సమానత్వం కోసం వాదించింది.